ఇవాళ ఎపిసోడ్ చూసినాక నాకు నిఖిల్ని చూస్తుంటే ఒక పాత సాత్రం యాదికి వచ్చింది. అదేంటంటే కూసే గాడిద వచ్చి మేసే గాడిదని జడగొట్టిందట అని ఉంటుంది కదా, అది కూడా కాదు. దీన్ని కొంచెం మార్చితే నిఖిల్ క్యాప్ట్ అవుతుంది. అదేంటంటే మేసే గాడిద కూసే గాడిదతోటి దోస్తాన చేసిందట. ఆ దోస్తాన ఏంటంటే దాని వాయిస్ స్వీట్గా ఉంటుంది, ఆ కూసే గాడిదది దాని వాయిస్ స్వీట్గా ఉంటుంది అని చెప్పి ఎటువైనా సంకల పెట్టుకొని పోయిందట. కట్ చేస్తే ఏడమైనా ఈ మేసే గాడిద ఈ పెవ అలిగిందట. ఆ సాత్రంగా యాక్చువల్లీ సావాస దోషం అని ఒకటి ఉంటుంది. అండ్ మన ఫ్రెండ్సే మనల్ని డిసైడ్ చేస్తారు, మన ఫ్రెండ్సే మనల్ని లేపుతారు, మన ఫ్రెండ్సే మన కింద పడేస్తారు. మనం ఏ గ్యాంగ్లో ఉంటే మనం అట్లా తయారైపోతాం అన్నట్టుగా ఉన్నది. అయితే ఇక్కడ స్వార్థపూరితమైన ఆలోచనతోటి కావచ్చు, లేదంటే మంచి అంటే జెన్యూన్ దోస్తానే కావచ్చు, ఏదో ఒకటి. కానీ నిఖిల్ని స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ నుండి వీకెస్ట్ కంటెస్టెంట్గా మార్చేసారు సోనియా. అండ్ ఇవాళైతే అంటే పృథ్వీ కూడా కాదనుకోరు, పృథ్వీ కాదు కానీ సోనియా, ఎస్పెషల్లీ ఒక సోనియా. అండ్ ఆఖరికి వస్తే నాగమణికంట లాంటి అంటే వెరీ డల్ అండ్ డిప్రెస్డ్ అండ్ లోలో ఉన్న కంటెస్టెంట్ అందరూ హౌస్ అంతా సలహాలు ఇచ్చే ఒక నాగమణికంట కూడా ఈరోజు నిఖిల్కి సలహాలు ఇచ్చే టైం అంటే సలహాలు ఇచ్చే స్థాయికి ఆగిపోయిందా పడిపోయిందా అన్న ఫీలింగ్ వస్తుంది నిఖిల్ని చూస్తుంటే. పాపం అనిపిస్తుంది. ఎందుకంటే నిఖిల్ మనం డే 1 నుంచి దగ్గర ఒక 5-6 రోజుల వరకు 5 days వరకు కూడా లీడర్షిప్ క్వాలిటీస్, లీడర్, తోపు, తురుము, టాపు, అసలు విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి ఒక్కడికే. ఈ సీజన్కి కన్నడ విన్నర్ అయినా ఆశ్చర్యపోకర్లేదు, ఎందుకంటే నిఖిల్ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర కూడా ఆ క్వాలిటీస్ కనబడతలేవు అనుకున్నాం. ఎప్పుడైతే సోనియా నువ్వు దోస్తులతోటి కలిసి ఆడుతున్నారు, మీరంతా బయట నుంచి తెలుసు అని గట్టిగా పాయింట్ చేసి మాట్లాడడంతో దెబ్బకు డౌన్ అయ్యి ఇదేదో నెగిటివ్గా పోయేటట్టుంది, నేను నా దోస్తులతో ఉండొద్దు, నన్ను ఇట్లా బదనాం చేస్తుంది కాబట్టి ఈమెతోటే ఫ్రెండ్షిప్ చేస్తాను, ఇంకొక రకమైన గేమ్ ప్లాన్ చేసుకున్నాను. నిఖిల్ అక్కడి నుంచి డల్ అవ్వడం స్టార్ట్ అయిందంటే డల్ అవుతూనే ఉన్నాడు కంటిన్యూగా. ఇట్లా గ్రాఫ్ మని స్విమ్మింగ్ పూల్లో దుంకి డైగొట్టిండు, అట్లా పోతుంది. ఇవాళైతే నామినేషన్లకు కూడా పాయింట్లు లేవు అనే పాయింట్ నామినేషన్ అతనితోటి నామినేట్ అయిన పర్సన్సే అంటున్నారు. పృథ్వీ నామినేట్ చేసి నాకు రీజనే లేదు, ఏంట్రా నువ్వు అంటాను. అండ్ ఈరోజు నాకు మన బిగ్ బాస్ షో చూస్తే మస్తు బాధ అనిపించింది. నిన్న అదొక రకం బాధ, దిగజారుడు మాటలు విని కోపం వచ్చేసి ఇలా కూడా మాట్లాడింది అవ్వ అక్క, ఇరిటేటింగ్ అనిపించింది. కానీ ఈరోజు అక్కడ ఉన్న కంటెస్టెంట్లు ఇప్పుడు ప్రేరణ నైనిక నామినేట్ చేసిన, ప్రేరణ నామినేట్ చేసిన, నిఖిల్ నచ్చి నామినేట్ చేసిన, పృథ్వీరాజ్ మాట్లాడినా, వీళ్ళంతా మాట్లాడుతుంటే వీళ్ళంతా నామినేషన్లు చేస్తా అంటే అరే తెలుగు బిగ్ బాసేనా, తెలుగుకి తెగులు పట్టిస్తారు కదా, తెలుగుని ఇట్లా తెలుగుని ఆగం చేస్తురు అబ్బా, తెలుగుని కిచిడి చేస్తురు, తెలుగుని కీమా కొట్టేస్తారు, తెలుగుని ఆగం చేస్తురు అబ్బా, పురుగులు పట్టిస్తురు తెలుగుకి, ఘోరం అంటే ఘోరం అబ్బా. అరే ఎందుకు పోయి తెలుగు బిగ్ బాస్ తెలుగులో బెటరు అని పాయింట్ ప్రతిసారి అడగలేము. ఎందుకంటే ప్రియాంక జైన్ అయినా శోభా శెట్టి అయినా లాస్ట్ టైం తెలుగు చాలా ప్రాపర్గా మాట్లాడారు, ఫైట్ చేసిరు, అరిచిరు, ఆర్గ్యూ చేసిరు, తెలుగులో కొట్లాడారు. మనకి అందరికీ ఇష్టమైన యాంకర్ సుమా గారు మలయాళీ, కానీ అక్కడ పాయింట్ ఏంటంటే వేరే భాషలు అని కాదు, ఇక్కడ తెలుగు మాట్లాడడం మొత్తం తప్పుల తడకైతుంది, ఘోరంగా ఏది పడితే అదే మాట్లాడుతున్నారు, అసలు ఏం మాట్లాడుతారో అర్థం కాకుండా మాట్లాడుతారు. ఇప్పుడు నైనిక ప్రేరణ నామినేట్ చేసినప్పుడు, నైనిక పృథ్వీరాజ్ నామినేట్ చేసినప్పుడు ఆ కన్వర్జేషన్స్ ఏంది ఎట్లా పాడైనాయి, ఒక రీతిగా లేదు, ఒక అర్థవంతంగా లేదు, ఒక పదుచ్చారణ రాదు, ఒక పదానికి మీనింగ్ తెలియదు, ప్రాస లేదు, పూస లేదు, గోస, తెలుగు పట్టిన గోస అని అనిపించింది. మీకు కూడా అదే అనిపించింది చెప్పుర్రి? ఇరిటేటింగ్ అనిపించింది అబ్బా నామినేషన్లు చూస్తా అంటే. అసలే పాయింట్లు లేవురా అంటే ఆ భాష చక్కగా లేదు, మీది ఉంది అని ఏది బొందుంది బొక్కుంది, సారీ క్షమించాలి, అట్లున్నది మరి రోజు పంచాయతీ. సరే ఎపిసోడ్ స్టార్టింగే మనకి నిన్న కొన్ని నామినేషన్లు అయిపోయినాయి కదా. ఇవాళ ఎపిసోడ్లో ప్రేరణ నిఖిల్ని నామినేట్ చేసింది, ఎందుకంటే రీజన్ లేదు. ఇట్లుంటే ఎట్లుంటే అబ్బా ప్రేరణ నిన్న నేను మెచ్చుకున్నా కదా, ఇవాళ ఎందుకు ఇట్లా చేసినావు టెల్ మీ. బిగ్ బాస్ మామ చెప్పాను, బిగ్ బాస్ మామ నేను అన్నట్టుగా రేషన్ అంతా తీసేసినావు కానీ ఏందంతా సప్పగా నడిచింది ఇవాళ లైవ్, గిట్లుంటుందా? రేపు మంచి టాస్క్లు పెట్టు, రేపు మంచి లొల్లులు ఉండాలి, టాస్క్లలో పంచాయతీలు ఉండాలి, టాస్క్లలో ఒక డిబేట్ ఉండాలి, అది ఉండాలి మస్తు మజా. ఇట్లా ఇవాళ అయితే లైవ్లో మొత్తం సప్ప, వాళ్ళ మంచితనం గురించి వీళ్ళ మంచితనం గురించి. నిన్న ఇలా పంచాయతీ పెట్టి ఎపిసోడ్లో రేపేమో దోస్తారా చెప్పితే ఎట్లనే కానీ మంచిది. ఓకే చెప్పేసిన రేషన్ పోయింది చూసిర్రా. ఓకే ప్రేరణ నిఖిల్ని నామినేట్ చేసి ఏంటంటే బేబక్క లేదు కాబట్టి బేబక్క బదులు నేను చేస్తాను, బ్రేక్ఫాస్ట్ వండాల్సిన వాళ్ళు వండలేదు మీరు అని చెప్పింది. అయిపోయింది. అంటే నాకు ఇది కరెక్ట్ రీజన్ కాదంటే నాకేం రీజన్ లేవన్నది, రీజన్ లేకపోతే మాట్లాడద్దు ఇలా అని చెప్పి సారు నామినేషన్ తీసుకున్నాడు. చాలా కోపంగా మైక్ అక్కడ వారేసి వచ్చి నామినేషన్ తీసుకున్నాడు, విడిచింది. ఆ తర్వాత సీత నామినేట్ చేసింది. ఇక్కడ మళ్ళా గదే డస్ట్బిన్. అబ్బా నాకు ఈరోజు ప్రేరణ లాస్ట్లో నిఖిల్ వచ్చి ప్రేరణ నామినేట్ చేస్తున్నప్పుడు
చెప్పు డస్ట్బిన్ పాయింటేనా చెప్పు, అది ఒకటి చెప్పు, ఇవన్నీ కాదు అంటారు. డస్ట్బిన్ పాయింటా అంత జస్ట్ అసలు అక్కడ జరిగింది ఏం లేదబ్బా, అసలు జరిగింది ఏం లేదు. దాన్ని ఇంత సినిమా చేసి ఇంత దాకా గుంతుకొచ్చి అదే డస్ట్బిన్ 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 చెత్తకుండా క్లీన్ ఉంది, తొక్కుంది తొడకూరుంది. ఎందుకు అసలు అది లేకి పంచాయతీ అవసరమే లేని గట్టి పంచాయతీ. అసలు అక్కడ ఏం జరగలేదు, కావాలని అది ఒక సీన్ క్రియేట్ చేసింది సీత. ఇలా సీత ఎంతమందికి సీత వావ్ అనిపించింది కింద కామెంట్ చేయరబ్బా, నాకు అర్థమవుతలేదు. అసలు అక్కడ పాయింటే లేదు సీత సైడ్ మాట, అంటే అది అసలు ఇష్యూయే కాదు. ఆ ఇష్యూలో ప్రేరణ రైట్, సీత రైట్ చెప్పడానికి ఏం లేదు అక్కడ. అసలు సీత గురించి చాలా వరకు నేను చూస్తున్నా కామెంట్లు కావచ్చు, ఏది కావచ్చు, సీత తోపు సీత తురుము, అక్కడ ఏం లేదు కదా మ్యాటర్. అక్కడ ఇష్యూ లేదు, ఇష్యూ లేకపోయినా వాయిస్ రైజ్ చేస్తున్నాను చూపాలంటురా, అంటే గట్టిగా మాట్లాడుతుంది. ఇక్కడ ఏంటంటే అరిచి ఆధిక్యాన్ని ప్రదర్శించుకోవడమే బిగ్ బాస్ షో కర్తవ్యం అయిపోయినట్టు ఉన్నది. ఎవరు గట్టిగా అరిస్తే, ఎవరు గట్టిగా ఒరితే దే ఆర్ ద గ్రేట్ అన్నట్టుగా అయిపోతుంది. సరే ఏమైనా పక్కన పెడితే సీత నామినేట్ చేసిందంటే నువ్వు హట్ అవ్వడము ఫీల్ అవ్వడం అదంతా ఓకే, కానీ ఎదుటి వాళ్ళు ఏం చెప్తారో కూడా వినాలని ఒక పాయింట్. ఆ తర్వాత టాస్కులు నువ్వు నిజంగానే అర్థం చేసుకోవాలనేది 2 పాయింట్. అండ్ వెకేషన్ కాదు మనం వచ్చింది, అన్ని రకాల టాస్కులు ఉంటాయి, హ్యూమిలేషన్ ఈగో అనే పదాలు ఇవన్నీ హైలైట్ చేస్తున్నావు అనేది 3 పాయింట్లు చెప్పేదాకా బుద్ధికి నదా బాధ హైలైట్ ఇన్నది సీతక్క ఇన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 3 ముచ్చట్లు చెప్పింది. అయితే ఇందులో నేనైతే ఒకటానికి ఏకీభవిస్తే ఈమెకు టాస్క్ అర్థం కాలేదు. టాస్క్ ఏం అర్థం కాలేదంటే ఈ మెయిన్ టీం ఏదైతే పెద్ద టీం ఉన్నదో, ఏదైతే యష్మి టీం ఉందో, వాళ్ళు ఏమి చేసినా దానికి సంబంధించిన గీనింగ్ల బాధ్యత అంతా మిగతా 2 క్లాన్స్కి సంబంధించింది. అందులో భాగంగానే క్లీనింగ్. అక్కడ మజాక్లో తాగిన బాటిల్ అటు ఇచ్చి అది రోజు చెప్తాను సోది. అయితే అక్కడ అసలు ఏం జరగలేదు, దాన్ని అసలు మమ్మల్ని హ్యూమిలేట్ చేసినావు, నీకు మానవత్వం లేకుండా ఇన్హ్యూమన్గా బిహేవ్ చేసినావు అంటే అది అంతా కాదు, వస్తుంది సినిమాది అక్కడని ముచ్చరిది. సరే అయితే ఇక్కడ సీత ఒక అద్భుతమైన లాజిక్ వేసిందబ్బా, ఇది మెచ్చుకోవచ్చు. ఏంది, ఆదిత్య గారు నీ టవల్ వాడినప్పుడు నువ్వు అంత సీరియస్ అయినావు, అంత గొడవ పడ్డావు, టవలే కదా ఉత్తుకొని వాడుకోవచ్చు కదా అనుకోలేదు నువ్వు, టవలే కదా ఉత్తుకొని వాడుకోవచ్చు అనుకోలేదు నువ్వు అని చెప్పి అన్నది. నేను తప్పు చేస్తే సారీ చెప్తా, తప్పు చెప్పితే 100 మంది నాది తప్పు అన్నా కానీ నాకు రైట్ అనిపిస్తే అది రైటే అన్నది. ఒక 100 మంది ఒక పనిని తప్పు అన్నారంటే అది నాకు రైట్ అనిపిస్తే అది రైట్. అట్లెట్లయితుంది, ఒక మాట చెప్తున్నా 100 మంది ఉన్నారా చూస్తున్నారు అంతే, ఇది రాదురా కాదురా తప్పురా అంటే అది రైట్ అవుతుందా నాకు అనిపిస్తే? ఓకే సరే, ఆమె ఇష్టం, ఆమె నోరు, ఆమె మాట్లాడింది అయిపోయింది. ఆ మాట మీద ఉంటారా ఏమని ఉంటారులే, బిగ్ బాసే ఉంటాడు. కానీ బిగ్ బాస్ జోడీ సంగతి ఏం చేసినావు మామ, బిగ్ బాస్ మామ జోడీల సంగతి ఏం చేసినావు? రేపు ఎల్లుండే పెట్టు మళ్ళాగా జోడీలకు బేడీలు వేస్తావు అనుకుంటే నువ్వేంది చాడీలు చెప్పినట్టుగా ఉన్నది ముచ్చట వస్తుంది అదంతా. సరే ఆదిత్య గారు నీ టవల్ వాడినప్పుడు నువ్వు ఎందుకు లొల్లి చేసినావు అనే పాయింట్ మాట్లాడింది. ఇప్పుడు డస్ట్బిన్ అనేది క్లీన్నెస్ అనేది నీకు అంత పెద్ద పాయింట్ ఏం కాదు అని అన్నప్పుడు ఆదిత్య గారు నీ టవల్ వాడినప్పుడు నీకెందుకు నచ్చలేదు? పాయింట్ బాగుంది, కానీ సీత డస్ట్బిన్ విషయంలో చేసిన రచ్చ, ఈగో అనే మాట మీదకి వెళ్ళి చేసిన రచ్చ ప్రేరణ చేయలే. ప్రేరణ ఆ పర్టికులర్ టైంలో నా పేరు రాసి ఉండగా నా టవల్ ఎట్లా వాడతారు అని ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్తో డిఫరెంట్ కైండ్ ఆఫ్ థాట్ తోటి అడిగింది. ఆదిత్య గారు వచ్చి కనబల్లి గోంగూర చికెన్ పికిల్ ఆర్డర్ కోసం పొద్దుగాలనే లేచి కూరగాయల మార్కెట్కి పోయి ఫ్రెష్ గోంగూర కట్టలు పట్టుకొచ్చిన. ఎంత ముద్దుగున్నాయి చూడురి. మా బంగారు తల్లి కూడా నేను హెల్ప్ చేస్తా అని చెప్పి గోంగూర ఆకులు తెంపుతాంది. ఏం చేస్తున్నావు చూపి ఒకసారి. ఇల్లెడు మంది కలిసి మొత్తానికైతే పొతం పట్టించినాం. అటెనక నేను మటన్ తీసుకురావడానికి పోయినా. మనం కొనే మటను నేను చెప్పినా కదా, 8 ఏళ్ళ నుంచి వెళ్ళి మేము ఒకటే కాడ మటన్ తీసుకుంటున్నాం, గదే షాప్లో మనం మటన్ తీసుకొస్తున్నాం. అన్న మన దగ్గర ఏం కూర ఉంటుంది? నో డౌట్. ఇక చికెన్ గోంగూరకి చికెన్ కావాలి కదా, అందుకని చికెన్ని మంచిగా దగ్గరుండి కట్ చేయించి కొట్టించుకొని పట్టుకొచ్చిన. నా పని అయిపోయిందబ్బా. ఇక కమ్మగా పచ్చడి పెట్టుడు స్వాతి వంతు, ఆర్డర్ చేసుకుని కడుపు నిండా తినుడు మీ వంతు. మీ దగ్గర నుంచి వస్తున్న పాజిటివ్ ఫీడ్బ్యాక్, ఆర్డర్సే మాకు బలం, ధైర్యం. స్వాతి పికిల్స్, ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. అని సీత డస్ట్బిన్ విషయంలో చేసిన రచ్చ, ఈగో అనే మాట మీదకి వెళ్ళి చేసిన రచ్చ ప్రేరణ చేయలే. ప్రేరణ ఆ పర్టికులర్ టైంలో నా పేరు రాసి ఉండగా నా టవల్ ఎట్లా వాడతారు అని ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్తో డిఫరెంట్ కైండ్ ఆఫ్ థాట్ తోటి అడిగింది. ఆదిత్య గారు వచ్చి కనబడలేదమ్మా సారీ అన్నాడు, అయిపోయింది, ఇడిచిపెట్టింది కథం. నాకు ఏదో కొత్త టవల్ వంపురి 10 అడిగింది. ఎందుకంటే వాతావరణం చాలా చల్లగా ఉన్నది, ఉతికితే ఎండ తట్టులు లేవు టవల్స్, వాళ్ళకైనా మనకైనా వరదలు
బురదలు ఇలాంటి సందర్భంలో ఆ కొత్త టవల్ అడిగింది. ఆర్గ్యూ చేయలేదు, ఆది చౌదరి గారిని సీరియస్ కాలేదు, తిట్టలేదు, మీకు బుద్ధి లేదా, జ్ఞానం లేదా, ఎద్దుకెద్దు పెరిగిరు, నా టవల్ ఎట్లా వాడతారు, ఇవన్నీ ఏమో అనలే. దాని నుంచి నువ్వు ఇన్హ్యూమన్గా బిహేవ్ చేసినావు, నా టవల్ ఎట్లా పట్టుకపోతావు, అసలు ఇది ఏంది, అమ్మాయిల టవల్ వాడడం కరెక్టేనా, ఇది పర్వర్ట్ నేచర్, ఇట్లాంటివి అన్నదా? అనలేదు కదా. ఇప్పుడు సోనియా లాగా ఆ టాపిక్ని ఎటో పట్టుకొని పోలేదు, సీతక్క లెక్క ఆ టాపిక్ మీద ఆర్గ్యూ చేస్తా కూర్చోలేదు, అదే టాపిక్ని చెప్పి 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 చెవులకు రంధ్రాలు పడేటట్టు చేయలేదు కదా, అక్కడనే ఒడిచింది. ఆ టాపిక్ని కంపేర్ చేయగానే కొంతమంది సదరు గమ్మత్ రివ్యూవర్లు కావచ్చు, వేరేటోళ్ళు కావచ్చు, సదరు అదర్ పర్సన్సే కావచ్చు, లేదంటే కింద కామెంట్లలో కీప్యాడ్ వీరులే కావచ్చు, వాళ్ళంతా కూడా సీత తోపు, సీత తురుము, సీత అది ఏమైందాడ, అసలే ఏం లేదు అయ్యా అంటే ఏమీ లేని పాయింట్ని ఎగిరెగిరి చెప్తే ఎట్లా. ఓకే, నెక్స్ట్ గుర్తుపెట్టుకోర్రి, కొంతమందికి సంబంధించిన కామెంట్లు, ఎస్పెషల్లీ సోనియాకి సంబంధించిన కామెంట్లు విపరీతంగా వస్తున్నాయి కింద. అంటే ఒకటే మినిట్లో, అంటే జస్ట్ ఒక 1 minute టకటకటక 7-8 కామెంట్లు వచ్చినాయి. అదేంట్రా అప్పటిదాకా ఒక రకంగా ఉన్నాయి కాబట్టి సడన్గా టకటకటక వస్తానే అనుకున్నా. అది అంతేంటంటే ఎగిరెగిరి దంచిన వదే కూలి, ఎగరకుండా దంచిన గదే కూలి. కాబట్టి వాళ్ళు కొత్తలో ఏదన్నా పాయింట్ దొరికినప్పుడు ఎగిరెగిరి దంచడానికి ప్రయత్నం చేసి కూలీ తీసుకునే బ్యాచ్ అని అనిపించింది నాకు. మీకేమనిపించింది? నేను చెప్పింది అర్థమైందా? ఓకే, నెక్స్ట్ పృథ్వీ వచ్చి నిఖిల్ని నామినేట్ చేసిండు. నిఖిల్ని నామినేట్ చేసే దానికి రీజన్స్ ఉన్నాయి కానీ చేస్తలేదని చెప్పిండు. కానీ ఇక్కడ నిఖిల్కి చెప్పిన రీజన్ కూడా బాగున్నది. ఫ్రెండ్షిప్లో వదిలేసిండు. అబ్బా వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడతలేరా ఇక అంటే చూడు, చూడ్డానికి ఇన్నానికి ఎట్లుంది, యష్మి ప్రేరణని సేవ్ చేసింది సూపర్ పవర్ తోటి అనగానే ఏమనిపిస్తుంది, దోస్తు మేరా దోస్తు వీళ్ళు దోస్తు అని చూపించిన అనిపిస్తుంది. ఇప్పుడు పృథ్వీ నిఖిల్ మీద పాయింట్ ఉంది కానీ నిఖిల్ని చేస్తలేను, ఎందుకంటే మీ క్లాన్దే తప్పని చెప్పి క్లాన్లో ఉన్న మెంబర్స్ని చేస్తా అని చెప్పాడు. కొంచెం కరెక్ట్గా అనిపించదు. అయితే ఇక్కడ పృథ్వీ మాటలు సక్క అత్తలేవు అబ్బా. ఇది అప్పుడే చిన్నపిల్లలు మాటలు నేర్చుకుంటున్న వాళ్ళు 7వ క్లాసు అంటారు, 3వ క్లాసు, 7వ ఏట్లా ఆ టైంలో అట్లా మినిమం ఆఫ్ డిస్కషన్స్ వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడుతారో ఆ టైప్లో మాట్లాడుతున్నారు అన్న. అఫ్కోర్స్ హౌజ్లో చాలామంది అట్టే మాట్లాడుతారు. 3వ తరగతోడు, 2వ తరగతోడు, 1వ తరగతోడు, ఎల్కేజీడు, నర్సరీ, ఆ టైప్ ఆఫ్ తెలుగు మాటలే వస్తున్నాయి వాళ్ళకి. బాగా యూట్యూబ్లో ఇంగ్లీష్ పోరగాన్లో యూట్యూబ్లో వీడియోస్ చూస్తారు చూడరు, మిక్కీ వ్లాగ్ అని ఇవి ఉంటాయి రకరకాల, డయానా రోమన్ ఇట్లాంటివన్నీ చూసేసరికి పురాణాలకి సగం ఇంగ్లీషు, సగం తెలుగు, సగం నత్తిపిత్తి భాషతో చూడరు. ఆ భాష వాడతారు ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో. ఓకే, ఆ తర్వాత పృథ్వీ ఏమన్నాడంటే నిఖిల్ విషయంలో బేబక్క నీ క్లాన్ నుంచి వెళ్ళిపోతా అని చెప్పి 2 బ్యాన్లు తీసేసి ఇచ్చేసి చూడు, అక్కడ నువ్వు ఫెయిల్ అయినావు, ఆ పాయింట్ మీద నేను నామినేట్ చేద్దాం అనుకుంటున్నా, కానీ క్లాన్ సభ్యులే తప్పున్నారు అని అనిపించింది కాబట్టి మణికంఠ నామినేట్ చేస్తున్నా అన్నాడు. ఇది ఇక్కడ ఫ్రెండ్షిప్ పనిచేసింది. మణికంఠ నామినేట్ చేసి ఇక్కడ ఇంకొక మంచి పాయింట్ చెప్పింది, సర్వైవల్ కోసం అని చెప్పి, సర్వైవల్ ఫైట్ కోసం అని చెప్పి నువ్వు నీ చీఫ్ని మోసం చేసి వేరే చీఫ్ దగ్గరికి వెళ్ళిపోదామని మాట్లాడుకున్నావు, అది ఒక బ్యాక్ స్టాబింగ్ కిందకి వస్తుంది కాబట్టి ఇది నాకు కరెక్ట్ అనిపించలేదంటే నాగమణి కంటే కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిందబ్బా. అది నిన్న ఇవాళ చూస్తుంటే నాగమణి కంటే ఫార్ బెటర్ అనిపించింది. నాగమణి కంటే ఏమంటాడంటే గేమ్లో ఇది గేమే అబౌట్ సర్వైవల్ గేమ్ ఇది, కాబట్టి నేను సర్వైవ్ అవ్వాలి, నాకున్న సింపతి కార్డు పోవాలంటే నేను టాస్క్ ఆడాలి, కాబట్టి నేను సర్వైవ్ అవ్వాలంటే ఏదో ఉదాహరణ చేరాలని చెప్పి చేసిన, అది నిఖిల్కి ఓకే, అందరికీ ఓకే, నీకేంది ప్రాబ్లం అన్నట్టు చెప్పిండు. సెకండ్ నైనిక్ అని చేసిండు, ఎందుకంటే ఫెయిల్ యాజ్ ఎ చీఫ్ లెక్క ఫెయిల్ అయిపోయినావు, నువ్వు కరెక్ట్గా చేయలేకపోయినావు, అండ్ పని ఇస్తే చేయాలి అంతే అన్నట్టు చెప్పిండు. బాటిల్ విషయం అంటే బాటిల్ విషయం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏదైనా కానీ నీకు పని ఇస్తే చేయాలంతే, నీకు మా అథారిటీ. అసలు పృథ్వీ కదా ఆ అథారిటీని తీసుకున్నట్టు ఇంకెవరు తీసుకోలేదని చెప్పాలి. నెక్స్ట్ నిఖిల్ విష్ణుప్రియ అని చేసిండు, నిఖిల్ విష్ణుప్రియతో మాట్లాడిండు, అండ్ నిఖిల్ సోనియాతో మాట్లాడి చిన్న బ్రేక్ వస్తే విష్ణుప్రియతోటి మాట్లాడింది చూపించింది ఏంటంటే, ఇప్పుడు ఒక క్లారిటీ ఇచ్చిండబ్బా, మీరిద్దరు కొట్లాడుకున్నారు నన్ను మధ్యలో పెట్టి, నీకు చెడ్డ పేరు వస్తుంది, ఆమె చెడ్డ పేరు వస్తుంది, నిన్ను అడుగుతారు, ఆమెను అడుగుతారు, నన్ను ఎవడు పట్టించుకోడు అని చెప్పి అన్నాడు. ఎందుకంటే ఇక్కడ నిఖిల్ కూడా ఇన్వాల్వ్ అయినట్టే కదా, సోనియా అండ్ నిఖిల్ అనే టాపిక్ మీదకి వెళ్ళే విష్ణుప్రియ అడిగిన కిందకి వస్తుంది. సో ఇక్కడ నిఖిల్ నాకేం బదనం కాదు, మీ ఇద్దరికే ఉంటుంది, ఏదైనా చూసుకోరు జాగ్రత్త అని చెప్పాడు. అండ్ నెక్స్ట్ వెంబటే నిఖిల్ సోనియా దగ్గరికి పోయి, సోనియా అంటుంది అదేమన్నా పిచ్చిదా అది, ముందు అసలు అర్థమవుతలేదు దానికి కొంచెం కూడా అనుకుంటా చెప్తుంది అన్నట్టు, అసలు గేమ్ ఏంటో తెలియదు, పర్సనల్ ఏంటో తెలియదు, ఏది పడితే అదే మాట్లాడుతుంది అన్నట్టుగా సోనియా నిఖిల్ తోటి విష్ణుప్రియ గురించి చెప్పింది. ఈ ఒక్క మాటతో 2 చేతులు
కళ్ళు ముక్కు చెవులు అన్నీ మూసుకొని తలకాయ గోడకేసి బాదుకోబోద్దండి. అరే ఎక్కడదబ్బా న్యాయం అధ్యక్ష? పర్సనల్ ఏంటిది గేమ్ ఏంటిది తెలియదు. విష్ణుప్రియక సోనియాక పర్సనల్ అటాక్ చేస్తూ లిటరల్లీ ఒక మాట, విష్ణుప్రియకి ఫాదర్ అండ్ మదర్ చనిపోయారు, అంటే రీసెంట్గా మదర్ చనిపోయింది. అట్లాంటి ఒక పర్సన్ దగ్గర నువ్వేం మాట్లాడుతున్నావు? ఏంటిది నీకంటే అడిగేటోడు ఎవరు లేడు, నాకు ఫ్యామిలీ ఉంది అంటే నువ్వు అనాథ అని చెప్పి ఇండైరెక్ట్గా తిప్పి పొడుస్తున్నావు. నువ్వు బయటనేమో సోషల్ వర్క్ చేస్తా, ఆర్ఫనేజ్ హోమ్లలో పోతా, సోషల్ వర్క్ చేస్తా అని చెప్పి చెప్పబడుతుంది. ఒక దిక్కు సోషల్ వర్క్ చేస్తూ ఒక పేరెంట్స్ లేని వాళ్ళని నేను అడిగేటోడు ఎవరు లేడు, నాకు ఇంటికాడ అమ్మ నాన్న ఉన్నారు, నాకు అది రెస్పాన్సిబిలిటీ ఉంది చెప్పాలి వాళ్ళకని చెప్పబడుతుంది. ఇది ఎక్కడ సోషల్? అది ఈ సీజన్లో అంతా సోషల్ వర్కర్లే, మామూలు సోషల్ వర్కర్ కాదు. మున్సిపాలిటీ వర్కర్ చెత్తని క్లియర్ చేస్తే వీళ్ళు సమాజాన్ని ఉద్ధరించడానికి, శుద్ధి చేయడానికి ఏదో ఒకటి చేస్తారు అన్నట్టు. ఏంది ఆదిత్య ఓమన్న 2 ఊర్లు దత్తత తీసుకున్నాను సోషల్ వర్క్ అన్నాడు. నేను ఆల్రెడీ నిన్న మొన్న చెప్పిన, సోనియా సోషల్ వర్క్ అంటుంది. ఇంకెవరు ఉండే అబ్బా, సీత ఆడోళ్ళ కోసం నిలబడతా అని, అంటే ఏదైనా తప్పు జరిగితే నిలబడతా అంటుంది 3. అండ్ శేఖర్ భాషన్న మగజాత ఆనిముత్తి మొగల కోసం పోరాటం చేస్తారు. అంత పోరాట యోధులే ఇక్కడ కదా. సరే, ఈ పోరాట యోధులందరూ ఉన్న కాడ నిన్న సోనియా విష్ణుప్రియని బట్టల టాపిక్ మాట్లాడింది. మామూలుగా అయితే యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఎవరన్నా ఒక సెలబ్రిటీ బట్టల టాపిక్ మాట్లాడితే, లేదంటే ఎవరన్నా ఒక అంటే సనాతని ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నోళ్ళు ఆడవాళ్ళు నిండుగా బట్టలు వేసుకుంటే ఇట్లాంటివన్నీ జరగవు కదా అని ఒక మాట అంటే, బట్టల గురించి అంటారు, పొట్టి బట్టలు వేసుకున్న ఒక అది కాలేదా, బట్టలు ఎట్లా అంటారు అని చెప్పి చిన్మయి శ్రీపాద కాడికి అందరూ లేస్తారు, మొత్తం బొబ్బ వేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా సోషల్ యాక్టివిస్టులు కదా. విష్ణుప్రియ, నువ్వు పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని పక్కన వాళ్ళు అన్కంఫర్టబుల్ ఫీల్ చేస్తున్నావు, నీకు డ్రెస్సింగ్ సెన్స్ సరిగ్గా లేదు, ఆ బట్టలు వేసే దాంతో నీ క్యారెక్టర్ అర్థమవుతుంది అన్నటువంటి మాటలు సోనియా విష్ణుప్రియ అన్నప్పుడు ఎవరి నోరు లేవలేదా? అప్పుడు లేవలేదా నోరు? ఎడవైంది నోరు? అసలు కయ్యాల సైలెంట్గా ఉన్నారు అందరూ. ఒక్కరు కనుక ఆ పాయింట్ తీసుకొని ఫైట్ చేయడం మొదలు పెడితే వాళ్ళు ఈ సీజన్ విన్నర్ అయ్యేటోళ్ళు. ఎందుకంటే అట్లాంటి సిచ్యువేషన్లో నిలబడ్డోడు తోపవుతాడు అంతే. ఎట్లా అంటావమ్మా, ఒక ఆడదాన్ని ఇంకో ఆడదాన్ని, ఒక ఆడమనిషిని ఇంకో ఆడమనిషిని ఎట్లా అంటావు నువ్వు బట్టలు చక్కగా వేసుకోలేదని? ఒకవేళ బట్టలు చక్కగా వేసుకోకపోతే, అరే అసలు ఈ సీజన్లో అసలు లేనేలేవబ్బా బట్టలు గలిగి వేసుకున్నట్టు. కొన్ని సీజన్లలో అయితే అరాచకం బట్టలు వేసుకున్నారు, అరాచకం ఇక మొత్తం. ఇక అది వేరే రేంజ్లో. సరే పోన్లే, అవన్నీ పక్కన పెడితే పృథ్వీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటది ఈ సోనియా అండ్ నిఖిల్ మాట్లాడుకుంటున్న దగ్గర అదేమన్నా పిచ్చిదా, దానికి ఏమైనా అర్థమవుతుందా, గేమ్ ఏంటిదో పర్సనల్ ఏంటిదో తెలియదు అన్నది. పర్సనల్ అటాక్ చేసింది ఈమెనే. అడల్ట్ రేటెడ్ కామెడీస్ చేసుకునే దానివి, అడల్ట్ రేటెడ్ యాక్ట్రెస్, ఇట్లాంటివన్నీ మాట్లాడింది ఈమెనే. సరే పోన్లే, నిఖిల్ అంటాడు ఆమెకు క్లారిటీ లేదు, అది వదిలే అంటాడు. సరే, ఆ తర్వాత నబీల్ వచ్చిండు. పాపం నబీల్ కూడా పెద్ద రీజన్స్ లేవు. నిఖిల్ బేబక్క పాయింట్ సార్ట్అవుట్ చేయలేకపోయినామని ఒక పాయింట్ మాట్లాడాడు నబీలు నిఖిల్ తోటి. చెప్తే నిఖిల్ కూడా మంచిగా చెప్పింది అనిపించింది. బేబక్క సార్ట్అవుట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు, సోనియా సార్ట్అవుట్ చేసుకున్నది, ఫ్రెండ్స్ అయిపోయినారు. సీత సార్ట్అవుట్ చేసుకున్నది, ఫ్రెండ్స్ అయిపోయినాం. మణికంఠ నేను సార్ట్అవుట్ అయిపోయింది, ఫ్రెండ్స్ అయిపోయినాం. కానీ ఈమె ఒక్కతే బేబక్క ఒకటి సార్ట్అవుట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదని చెప్పిండు. ఇక నిజం లేకపోలేదు, కానీ ఎక్కడెక్కడైతే సార్ట్అవుట్ అయిపోయిందో వాళ్ళ కాడ కాంప్రమైజ్ అయిపోయి ఈయనే తగ్గి ఈయనే సారీ చెప్పే సిచ్యువేషన్కి పోయి ఈయన వాళ్ళు చెప్పిన మాట ఈయన కాడికి వచ్చింది అనిపించింది. నాగమణి కాడ చెప్తే నిఖిల్ వింటాడు, సోనియా చెప్తే నిఖిల్ వింటాడు, ఎవరు చెప్పిన నిఖిల్ వింటాడు. ఈయన తన గేమ్ ఖరాబ్ చేసుకుంటాడు. ఇక నబీల్ వచ్చేసి పృథ్వీ నామినేట్ చేసిండు. కేర్లెస్, ఇర్రెస్పాన్సిబుల్, టవల్ ఆడ వారేసి. ఈ టవల్ పంచాయితీ టవల్ 12 times వచ్చింది ఎపిసోడ్లో. టవల్ ఆడ వేసిన 2-3 సార్లు చెప్పినంటే నేను చేయను పని అంటాడు. నేను చేయను పని, నాకు పవర్ ఉంది అంటాడు. అబ్బా, పవర్ని అనుభవిస్తున్నాడు. పవర్ని పవర్ఫుల్గా అనుభవిస్తూ రిలాక్స్డ్గా కూర్చుంటూ చిల్ అవుతూ హౌస్లో తిరుగుతుంది ఏకైక పర్సన్ ఎవరంటే ఆసామే పృథ్వీ. అండ్ నబీల్ హౌస్ రూల్స్ పాటిస్తలేవు అంటే ఏమి రూల్స్ ఉన్నాయంటే సోఫా మీద నువ్వు షూస్ తోటి కాలు పెట్టినావు అంటే అది ఉందా రూల్, అది ఉందా చెప్పు, రూల్ ఉందా అది? ఏంది రూల్ లేదు అన్నాడు. అయిపోయింది అక్కడికి. ఆ తర్వాత నైనిక వచ్చి ప్రేరణ నామినేట్ చేస్తే బాటిల్ టాపికా డస్ట్బిన్ టాపికా చెప్పు నువ్వు ఇక చెప్పేది అంతా కాదంటుంది. అసలు అయిపోయింది. ఓకే, గుడ్నెస్ కోల్పోయావు నువ్వు అని చెప్పి అన్నదబ్బా ప్రేరణ అనట. ఈ ఆర్గ్యుమెంట్స్ వల్ల నీ గుడ్నెస్ కోల్పోయినావు. అండ్ ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ టూ, ఐ లవ్ యూ మంచిది చెప్పుకోరు. ఆ తర్వాత పృథ్వీరాజ్ మహారాజ్ నామినేట్ చేస్తున్నాను అన్నది.
పృథ్వీరాజ్ అయితే మన కౌంటర్ ఇచ్చింది ఇక్కడ అనిపించింది. తెలుగు రాకపోయినా వీళ్ళిద్దరు తెలుగు కన్వర్జేషన్ ఎంత ముద్దుగా ఉందంటే అమ్ముతోడు సగమే అర్థమైంది. సరే అయితే సరే ఉత్తగానే అన్నా కానీ ఇక్కడ పృథ్వీరాజ్ని ఫస్ట్ ఏంటంటే నువ్వు చాలా ఈజీగా గేమ్ ఆడుతున్నావు అని ఒక మెయిన్ పాయింట్ చెప్పింది. ఈజీగానే ఆడతాను నేను, గట్టిగా ఎందుకు ఆడతాను, టఫ్గా ఎందుకు ఆడతాను, నాకు అంత టఫ్ కాదు కదా ఇది, నేను ఎందుకు ఈజీగానే ఆడతాను అని చెప్పి, నీకేంటి టఫ్గా ఆడాలా నేను, చాలా కష్టపడాలా నేను అని అంటాడు. ఆ తర్వాత కావాల్సిన టైంలోనే మాట్లాడుతున్నారు, అవసరం లేనప్పుడు అసలు మీరు మాట్లాడతలేరు అని చెప్పి నేను చెప్పింది. నాకేమనిపించిందంటే ఇక్కడ నిజంగా నిన్న ఆదిత్యవం గారు నా గురించి పాజిటివ్ చెప్తున్నావు, ప్రోమో పడుతుంది ఏదో చెప్పింది చూడు, ఇది ప్రోమో పడాల్సిన సిచ్యువేషన్ అన్నట్టు. అంటే లేపడం అంటే హైప్ నిజంగా హైప్ ఇక్కడ జరిగింది. ఏంటంటే ఫస్ట్ ఏంది, మీరు కావాల్సిన టైంలోనే మాట్లాడుతున్నారు, మిగతా టైంలో మాట్లాడతలేరు, అదే కదా కావాల్సింది అంటాడు పృథ్వీరాజ్. అదే కదా బిగ్ బాస్ కావాల్సింది. నాకైనా నాకు కావాల్సి వచ్చినప్పుడు మాట్లాడతా, రానప్పుడు నేను ఎందుకు మాట్లాడతా అని ఒక పాయింట్ చెప్పింది, అది నాకు నచ్చింది. అండ్ ఈజీగా ఆడుతున్నావు అంటే కష్టపడి ఆడాలా, నేను బాగా కష్టపడాలా అంటాడు. ఈ 2 పాయింట్లు ఇంకా మొత్తం అనిపించినాయి. ఇక్కడ ఏం మాట్లాడడానికి లేదు, ప్రేరణకు ఛాయిస్ లేదు, అయిపోయింది. ఆ తర్వాత నిఖిల్ వచ్చేసి ప్రేరణకి అంటున్నా, ఇది నైనికకి ఇంకా మాట్లాడడానికి అవకాశం లేదు. పృథ్వీ విషయంలో నైనిక సైలెంట్ అయిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఆ తర్వాత నిఖిల్ వచ్చిన ప్రేరణ నామినేట్ చేసిన బాటిల్ అయ్యా, ఇక ఇండైరెక్ట్గా బాటిల్ అంటున్నావు, డస్ట్బిన్ అంటున్నావు, కథం ఈ డస్ట్బిన్లో కథ పాడుగానే అనుకుని సైలెంట్గా ఉన్నది. అండ్ పృథ్వీ వచ్చిండు, నిఖిల్ పృథ్వీ నామినేట్ చేసిండు. యాక్చువల్లీ నిఖిల్కి నామినేషన్కి రీజన్స్ లేవట, అభయ్ని చేద్దాం అనుకున్నట. కానీ అభయ్ని ఆదిత్యం గారు వెరీ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఇన్ ద హౌస్ అని చెప్పింది కదా, ఆయన చేయడం కరెక్ట్ కాదేమో అయిపోయినట. ఆయన సర్టిఫికేట్ ఇచ్చాడు, సరే ఈయన నమ్ముడు సరే. ఆ తర్వాత సరే నిఖిల్ పృథ్వీని ఎందుకు నామినేట్ చేసిందంటే కంఫర్ట్ జోన్లో ఉంటున్నావు, అసలు నువ్వు ఇన్వాల్వ్ అవుతలేవు అని పాయింట్ మీదకి వెళ్ళి నామినేట్ చేసిండు. ఏందో అక్కడ హట్ అయ్యిండు పృథ్వీ, తర్వాత సైడ్కి పోయిండు. ఆ తర్వాత మళ్ళీ పోయి మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, రాత్రి సారీ చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది నిఖిల్కి. ఆయన దగ్గర ఆప్షన్స్ లేవంట. అంటే ఎవరిని అబ్బాయిని ఆల్రెడీ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని అందరూ అంటే అట్లాంటి స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ వీక్ కంటెస్టెంట్ అని ఏదో ఒక రీజన్ చెప్పి నామినేట్ చేస్తే అది బిస్కెట్ అవుతుందని అనుకున్నాడు. లేదంటే అబ్బాయి కూడా ఫ్రెండే కదా ఇప్పుడు హౌస్లో. అయితే పృథ్వీని నామినేట్ చేసి ఏం చెప్పిండు, నువ్వు కంఫర్ట్ జోన్లో ఉంటున్నావు అంటే కంఫర్ట్ జోన్లోనే ఉంటాను కదా అన్నాడు. అండ్ నువ్వు అసలు ఇన్వాల్వ్ అవుతలేవు అని చెప్పి ఒక మాట చెప్పిండు. పని చేసినా కదా అంటే ఎప్పుడు చేసినావు నువ్వు పని, ఒకటే ఏ రోజు చేసినావు అంటే కటింగ్ చేసినా అని. అయితే పృథ్వీ ఇక్కడ ఒక మాట అన్నాడు, నేను పని చేయాలా, పని చేయడానికే వచ్చాను, నేను ఇక్కడ పని చేస్తూ ఉండాలా, మీకు నామినేషన్ ఎందుకు చేస్తారో తెలియదు, మీరు ఎందుకు నామినేషన్ చేస్తున్నారో తెలియదు అని చెప్పి సీరియస్ అయ్యాడు. ఆఖరికి అయితే నామినేషన్స్ అయిపోయినాయి. మణికంఠ, ప్రేరణ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ భాష అండ్ నైనిక వీళ్ళంతా నామినేషన్లోకి వచ్చారు. అయితే బిగ్ బాస్ ఏం చేసిండు, యష్మికి సూపర్ పవర్ ఇచ్చిన అన్నాడు కదా, అది సూపర్ పవర్ తోటి నువ్వు ఒకరిని సేవ్ చేయాలో ఒకరిని ఎలిమినేట్ చేయాలి అనగానే సరే నేను ప్రేరణని, యాక్చువల్గా అక్కడ జరిగింది చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉన్నాయి లైవ్లో, సరే అవన్నీ మాట్లాడుకోవడం వేస్ట్. కానీ ఇప్పుడు అవి చూస్తే మీరు దాని మీద మాట్లాడితే మీకు నవ్వుతుంది, కానీ ఉత్తగా మాట్లాడితే వేస్ట్. అయితే ఇక్కడ ఏంటంటే యష్మి ప్రేరణను సేవ్ చేసింది, ఎందుకంటే ప్రేరణ మీద పడ్డ డస్ట్బిన్ అనేది చాలా తప్పు, అది అందరూ డస్ట్బిన్ అని వేసారు కాబట్టి అది నేను ఒప్పుకోవట్లేదు అన్న ఫీలింగ్ తోటి అని యష్మి వాళ్ళ టీం మెంబర్ క్లాన్ మెంబరే కాబట్టి ప్రేరణకు సపోర్ట్ చేసింది. ఇంకా నెక్స్ట్ యష్మి విష్ణుప్రియని నామినేషన్ వేసింది, ఎందుకంటే ఇదంతా స్పోర్టివ్గా ఇక్కడ ఈ టాస్క్ విషయంలో విష్ణుప్రియ అండ్ సీత బాగా బాధపడ్డారు కాబట్టి ఆ పాయింట్ని గుర్తు తెచ్చుకొని యష్మి ఏమన్నదంటే మీరు స్పోర్టివ్గా తీసుకోలేదు, టాస్క్లేగా చూడాలి, ఏదో మేము కావాలని చెప్తున్నట్టుగా ఫీల్ అయ్యారు, అది మాకు నచ్చలేదు అన్నట్టుగా విష్ణుప్రియ చెప్పింది. విష్ణుప్రియ కోసం రీజన్ చెప్పింది యష్మి, చెప్పేసి నామినేట్ చేసింది. ఆఖరికైతే విష్ణుప్రియ కూడా నామినేషన్లో వచ్చి ప్రేరణ తప్పించుకుంది. ఇక నిఖిల్, సోనియా ఇక్కడ ఎట్లయిపోయిందండి చూడుర్రి పాపం నిఖిల్ పరిస్థితి. నిఖిల్ గురించి సోనియా అండ్ నిఖిల్, పృథ్వీ, అభయ్ వీళ్ళంతా కలిసి మాట్లాడుకున్న సిచ్యువేషన్కి వచ్చింది. అక్కడ చెప్తున్నారు అన్నట్టు, యాక్చువల్లీ నిఖిల్కి ఆల్రెడీ ఫస్ట్ మాట్లాడిపోయింది, ఎందుకు వాడిని నామినేట్ చేసినావు అట్లా, అది కరెక్ట్గా అదే అనిపిస్తుంది అన్నట్టు చెప్పింది. ఆ తర్వాత లోపల పోయి పృథ్వీ దగ్గర కూర్చుని అరే పాపం వాడికి ఏం రీజన్స్ లేవురా, ఏదో చేసిండు, అసలు వేరేటోళ్ళు ఏదో అనుకున్నా నీ చేసిండు, అయితే ఇక్కడ నువ్వు సైలెంట్గా ఉంటావు అనుకుంటే నువ్వు నవ్వినవు అని ఒక మాట అన్నారు. ఆ తర్వాత పృథ్వీ ఏమంటానంటే వాడు అంతా వీక్ ఎందుకు అవుతుండు, అసలు ఎందుకు వీక్ అవుతుండు, వాడు ఎవరైనా కొడతారా నామినేషన్ చేస్తే, అది కరెక్ట్ కాదు కదా, వీక్ కావద్దని పృథ్వీ ఒక మాట అన్నాడు. కానీ ఆ కనబడిన శక్తి ఏదో నిఖిల్ని కిందికి గుంజుతా ఉన్నది, అది ఎవరో మీరే కానీ పెట్టారు. ఆ తర్వాత వీక్ అయిందనే కత్తి కూర్చుని చెప్పి అబ్బాయి అనుకుంటూ నవ్వుకుంటూ పోయినట్టు 2-3 అంటే వాడు మెల్లగా బౌన్స్ బ్యాక్ అవుతుండే అయిపోతాడని చెప్పి అబ్బాయి అన్నాడు. ఆ తర్వాత సోనియా ఛాన్స్ ఇద్దాం రా వాడికి,
ఎవరికి నిఖిల్కి ఛాన్స్ ఇద్దాంరా వాడికి. మనకంటే ముందు పోల్సిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, మనం అప్పుడే పోము. వాళ్ళంతా పోయేసరికి మనం సేఫ్ అవ్వాలి అంతే. 1 వీక్ ఒక 1 వీక్ టైం ఇద్దాం, డెవలప్ అయితే ఓకే, లేదంటే వదిలేద్దాం, మనం ఏం చేయాలో అది చేద్దామని చెప్పి మాట్లాడదాం. ఆ తర్వాత నిఖిల్ అండ్ నాగమణికంట వీళ్ళిద్దరు డిస్కషన్. నాగమణికంట నిఖిల్ నైనిక అందరు కూర్చున్నారు. మన నిఖిల్ క్విట్ అవుదాం అనుకున్నాడట షో నుంచి, అది ఎప్పుడు అనుకున్నాడో మనకు చూపించలేదు. క్విట్ అవుదాం అనుకున్నాడట, కానీ వీళ్ళంతా ఉండడంతో మనం అంటే మనోడికి ఏంటంటే ఏదైనా సాధించాలి, ఏదైనా చెయ్యాలి, మరీ అట్లా వెళ్ళిపోవద్దు అని అనుకున్నాడట. అండ్ ఇక్కడ చూడాలి ఇక మనకి నిఖిల్ ఇది అంత అయిపోయింది. 2:45 రాత్రికి మెల్లగా నాగమణికంట నిఖిల్ని పిలుచుకున్నాడు. నిఖిల్ అక్కడే ఉన్నాడు. నాగమణికంట, నైనిక, నిఖిల్ వీళ్ళంతా ఉంటే ఇక్కడ నాగమణికంట రిటర్న్లో క్లాస్ తీసుకుంటున్నాడు. మంచోడివి, అతి మంచితనం పనికిరాదు, ఎక్కడ ఎట్లుండాలో అట్లా ఉండాలి అని చెప్తాడు. పాపం నిఖిల్ గేమ్ని కరెక్ట్ చేయడానికి నిఖిల్ గేమ్ని కరెక్ట్ చేయడానికి ఇటు పృథ్వీ కావచ్చు, సోనియా కావచ్చు, నాగమణికంట కావచ్చు, వీళ్ళంతా మెసేజ్లు ఇస్తున్నారు. అంటే పాపం నిఖిల్ అక్కడి నుంచి ఇక్కడ పడిపోయినట్టే కదా. సరే అయిపోయింది, చెప్తున్నారు నిన్ను టాప్ 10లో చూడాలనుకుంటున్నాను. నైనిక కూడా అక్కడ పక్కన, మిమ్మల్ని టాప్ 10లో చూడాలనుకుంటున్నాను నేను, మీరు బాగా ఆడాలి, అది నేను చెప్తాను నాగమణికంట. కంగ్రాచులేషన్స్. ఓకే, నాబెల్ కూడా చెప్పిండు ఇక్కడ, ఫస్ట్ డే ఎట్లున్నావు అట్లుండు, నువ్వు అట్లా ఉంటే సరిపోద్ది, నువ్వు ఫస్ట్ డే లెక్క ఉండు అని చెప్తాను. ఆ తర్వాత నెక్స్ట్ డే స్టార్ట్ అయింది, డ్యాన్సులు అయిపోయినాయి. వన్స్ అగైన్ తెల్లారింది, పాట వచ్చింది, డ్యాన్స్ చేసిరు, అయిపోయింది. యష్మి అండ్ విష్ణుప్రియ మాట్లాడుకుంటున్నారు. యష్మికి ఎవరు చెప్పారంటే విష్ణుప్రియ ఏడ్చిందని రాత్రి. ఎందుకు ఏడ్చినావు అంటే నన్ను నామినేషన్లో పడేసినందుకు, అంటే టాపిక్ అయితే అది ఓవరాల్గా అది డైరెక్ట్గా కనకపోయినా కానీ. అండ్ రేషన్కి సంబంధించి ఏది శాశ్వతం కాదని బిగ్ బాస్ చెప్పడం అది ఒకటి వచ్చింది. నేను నాగమణికంట సోనియా వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఇక్కడ సడన్గా అక్క చెల్లెల బంధం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఎక్కడ రాంగ్ వేలో పోర్ట్రే అవుతుందో, ఏం చేసినా రాంగ్ వేలో ఎట్లా పోర్ట్రే అవుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి సోనియా ఏం చేసిందంటే పెద్దోడు చిన్నోడు అనే పేర్లు పెట్టింది. అంటే పెద్దోడు అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు లెక్క, పెద్దోడు అంటే పెద్దోడు నాగమణికంట, చిన్నోడు అంటే పృథ్వీ, చిన్న దొర పెద్ద దొర అంట. ఇవన్నీ చెప్తుంది అక్కడ మన సోనియా. ఆదిత్యం నబిల్తో చెప్తున్నారు అనమాట, అంటే హితబోధ చేయడం అన్నట్టు. వాళ్ళంతా గ్రూప్గా ఆడుతున్నారు. నిఖిల్ ప్రేరణ చేసుకున్నాడు, ప్రేరణ నిఖిల్ని చేసుకున్నది. ఇదంతా నామినేషన్ అంతా కూడా ఇదంతా కావాలని చేసిన డ్రామా అని చెప్తాడు, ఎక్కిస్తాను అన్నట్టు. అంటే చెప్తుండు ఆయన వర్షం, నేను చెప్తాను, నేను వింటాను. ఆ తర్వాత ఇక్కడ నుంచి టాస్కులు జరగబోతున్నాయి. రేషన్ కోసం యుద్ధాలు జరగబోతున్నాయి. జరిగితేనే గమ్మతుంటుంది. సో ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయరు. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభకేర్. గోంగూర చికెన్ పికిల్ ఆర్డర్ కోసం పొద్దుగాలనే లేచి కూరగాయల మార్కెట్కి పోయి ఫ్రెష్ గోంగూర కట్టలు పట్టుకొచ్చిన. ఎంత ముద్దుగున్నాయి చూడురి. మా బంగారు తల్లి కూడా నేను హెల్ప్ చేస్తా అని చెప్పి గోంగూర ఆకులు తెంపుతాంది. ఏం చేస్తున్నావు? చూపి ఒకసారి. ఇల్లేడు మంది కలిసి మొత్తానికైతే పొతం పట్టించినాం. అటెనక నేను మటన్ తీసుకురావడానికి పోయినా. మనం కొనే మటను నేను చెప్పినా కదా, 8 ఏళ్ళ నుంచి వెళ్ళి మేము ఒకటే కాడ మటన్ తీసుకుంటున్నాం. గదే షాప్లో మనం మటన్ తీసుకొస్తున్నాం. అన్న మన దగ్గర ఏం కూర ఉంటుంది? నో డౌట్. ఇక చికెన్ గోంగూరకి చికెన్ కావాలి కదా, అందుకని చికెన్ని మంచిగా దగ్గరుండి కట్ చేయించి కొట్టించుకొని పట్టుకొచ్చిన. నా పని అయిపోయిందబ్బా. ఇక కమ్మగా పచ్చడి పెట్టుడు స్వాతి వంతు, ఆర్డర్ చేసుకుని కడుపు నిండా తినుడు మీ వంతు. మీ దగ్గర నుంచి వస్తున్న పాజిటివ్ ఫీడ్బ్యాక్, ఆర్డర్సే మాకు బలం, ధైర్యం. స్వాతి పికిల్స్, ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి.